మకర రాశి వారికి జూన్ 4వ తేదీ గురువారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజు అనేక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలను తీసుకురావడానికి సిద్ధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీ మనసులో తిరుగుతున్నటువంటి ఒక విషయం వాటి గురించి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాధారణంగా కనిపించిన రోజైనా సరే రాత్రి సమయానికి పూర్తిగా కొత్త మలుపు తిరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. మీరు ఊహించని వ్యక్తి నుండి ఒక సమాచారం లేదా ఒక ఫోన్ కాల్ రావడం, మీ ఆలోచనల దిశ మారే అవకాశం అయితే ఉంది. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక విషయం మళ్ళీ చర్చకు జరిగే అవకాశం కూడా ఉందన్నమాట. అయితే రేపటి రోజున కొన్ని మీరు ఊహించే వ్యక్తి నుండి ఒక సమాచారం కూడా మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే రాబోతుందండి. మీ ఆలోచనలు దిశ మారే అవకాశం కూడా ఉంది. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక విషయం మళ్ళీ చర్చకు రావచ్చు అనమాట. రేపటి రోజున ఒక ఊహించినటువంటి ఆసక్తికరమైనటువంటి అత్యంత ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం, ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్. ఈ కాల్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉండకపోవచ్చు, కానీ ఆ కాల్ ద్వారా మీ మనసులో ఉన్న అనేక సందేహాలకు సమాధానం దొరికే అవకాశం అయితే ఉంది. ఈ కాల్ చేసే వ్యక్తి వచ్చేసి పాత స్నేహితుడు లేదా స్నేహితురాలు కావచ్చండి. బంధువులలో ఎవరైనా కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి చెప్పే మాటలు మీకు ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తాయి. మీరు ఇప్పటికే ముగిసిపోయిందని భావించినటువంటి ఒక విషయం మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ముఖ్యంగా రాత్రి 9:50 తర్వాత మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్, ఒక వార్త అనేది మీరు వినేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుందండి. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించే వారు కూడా కావచ్చు కొంతమంది అయితే. కానీ జ్యోతిషపరంగా చూసుకుంటే ఈ సమయంలో మీ దృష్టిని ఆకర్షించే సంఘటన జరగవచ్చని భావిస్తారనమాట. ఒక ముఖ్యమైనటువంటి మెసేజ్ రావచ్చండి. ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందవచ్చు. కుటుంబ సభ్యులతో కీలక చర్చ జరగవచ్చు. ఆర్థిక లాభం కలిగించే అవకాశం కూడా ఉందన్నమాట. మీ భవిష్యత్ ప్రణాళికకు ఉపయోగపడే వార్త కూడా వినొచ్చు. మీరు ఆ సమయంలో ఆవేశంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే కనుక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందండి. ఇక రేపటి రోజున ఏదైనా సరే మీకు కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్య వచ్చేసి 8, శుభ రంగు వచ్చేసి నీలం, దక్షిణ దిక్కు ప్రయాణం మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. మకర రాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సరే అండి కొత్తగా చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే మకర రాశి వారు ఎవరైనా సరే అండి ఈ వీడియోని ఇప్పుడే చూస్తున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా ఏ విధంగా ఉందో కొనసాగిద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ పాదాలు ఈ నక్షత్రాలు జన్మించిన వారు మకర రాశి వారి కిందికి వస్తారు. ద్వాదశ రాశుల్లో 10వ రాశి అండి మకర రాశి. రాశికి అధిపతి గ్రహం శని గ్రహం. క్రమశిక్షణ, పట్టుదల, బాధ్యతాయుతమైన ఆలోచనలు ఈ రాశి వారి యొక్క ముఖ్య లక్షణాలుగా భావించవచ్చు. రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి పసుపు రంగు మరియు లేత బంగారు రంగు మీకు శుభప్రదంగా ఉంటుంది. నీలం రంగు కూడా కలిసి వస్తుంది. ఈ రంగులు దుస్తులు ధరించడం లేదా ఈ రంగులకు ఉపయోగించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని జ్యోతిష్య విశ్వాసం. మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి 5 మరియు 8 శుభప్రదంగా పరిగణించబడుతున్నాయి. ఇంకా ఈశాన్య దిక్కు అంటే తూర్పు, ఉత్తర వైపు చేసే ప్రయాణాలు, అలాగే దక్షిణ వైపు కూడా కలిసి వస్తుంది. కానీ ఉత్తరం, తూర్పు వైపు చేసే ప్రయాణాలు, ముఖ్యమైన పనుల ప్రారంభం, సమావేశాలు అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య వరకు అనుకూలంగా సమయాలుగా భావించవచ్చండి. రేపటి రోజున మీకు గురువారం కావడంతో బృహస్పతి దేవుడు ఆరాధన చేయడం మంచిది. పసుపు వస్త్రాలు లేదా పసుపు పూలతో పూజ చేయొచ్చు. అవసరమైన వారికి శనగలు, పసుపు లేదా అరటి పండ్లు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. పెద్దల ఆశీర్వాదం తీసుకొని ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే మానసిక ధైర్యం కూడా పెరుగుతుందండి. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు సహనం, వివేకంతో ముందుకు సాగితే కనుక మీకు ఎటువంటి ఆటంకాలు అయితే జరగవన్నమాట. కానీ కొంతమంది ఎప్పుడు కూడా కోపంతో, చికాకులతో, గొడవలతో గడుపుతూ ఉంటారండి. అటువంటి వారు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఓపిక, సహనం అనేది మీకు రేపు చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజు మీకు సాధారణంగా ప్రారంభమైనా కానీ రోజు ముగిసే సమయానికి ఒక అద్భుతమైనటువంటి పరిణామం చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా రాత్రి 9:50 తర్వాత మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే సంఘటన జరగవచ్చు. మీ చేతిలో ఉన్న ఒక ఫోన్ ఒక్కసారిగా మోగుతుందండి. ఆ నెంబర్ చూసిన వెంటనే మీరు కాసేపు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ వ్యక్తి నుండి కాల్ వస్తుందని మీరు అసలు ఊహించనే ఉండరు. కొంతకాలంగా మీ జీవితానికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా చాలా రోజులుగా సమాధానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనే మాటతో ఆ సంభాషణ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది.
ఆ క్షణం వరకు మీ మనస్సులో ఉన్నటువంటి అనేక ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు మీకు అనిపించొచ్చనమాట. మరి ఆ ఫోన్ కాల్ వెనుక రహస్యం ఏమిటంటే కనుక, ఆ ఫోన్ కాల్ కేవలం ఒక సాధారణ పలకరింపు కాకపోవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభం కావచ్చండి. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. మీకు దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావాలని ప్రయత్నించవచ్చు. ఒక శుభవార్త మీ భవిష్యత్ ప్రణాళికను మార్చివేయవచ్చు అనమాట. ఇక రాత్రి వచ్చేసి 9:50 తర్వాత జరిగే సంఘటన ఎలా ఉంటుందంటే కనుక, ఆ సమయం తర్వాత మీ ఆలోచనలు పూర్తిగా మారిపోవచ్చండి. మీరు ఎన్నో రోజులుగా ఒక విషయం గురించి ఆందోళన చెందుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి స్పష్టత లభించవచ్చు. ఒక మెసేజ్ లేదా ఒక కాల్, ఒక సమాచారం ద్వారా ఇప్పటి వరకు ఎదురు చూసింది వృధా కాలేదనే భావన మీలో కలగొచ్చు అనమాట. ఇక కొంతమంది రాశి వారికి సమయంలో ఆర్థిక లాభానికి సంబంధించిన సమాచారం, ఉద్యోగంలో కొత్త బాధ్యత, కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన చర్చ, విదేశీ లేదా దూర ప్రాంతం నుండి శుభవార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇక ప్రత్యేక సంకేతం వచ్చేసి రేపటి రోజు మీకు కనిపించే ఒక చిన్న సంఘటనను నిర్లక్ష్యం అయితే చేయకండి. ఒక వ్యక్తి చెప్పిన మాట, ఒక కాల్ లేదా ఒక సందేశం మీ జీవితంలో తర్వాత పెద్ద మార్పుకి కూడా కారణం కావచ్చు. మీరు ఇది సాధ్యమేనా అని అనుకునే విషయమే నిజమయ్యే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అందుకే రేపటి రోజు వచ్చే ప్రతి సమాచారాన్ని జాగ్రత్తగా గమనించండి. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో ఒక ఆసక్తికరమైన మలుపు తిరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా మీరు అసలు ఊహించని ఒక వ్యక్తి నుండి వచ్చే ఫోన్ కాల్ మీ ఆలోచనలను పూర్తిగా మార్చివేయవచ్చు. మీరు అనుకునే ఉండవచ్చు, ఆ వ్యక్తి ఇక నాతో మాట్లాడడు, ఆ విషయం ఇక ముగిసిపోయింది, ఆ అవకాశం ఇక తిరిగి రాదు. కానీ విధి కొన్నిసార్లు మనం ఊహించని విధంగా పనిచేస్తుంది. రాత్రి సమయం దగ్గర పడే కొద్దీ మీ ఫోన్ మోగవచ్చండి. మీ స్క్రీన్పై కనిపించే పేరు లేదా నెంబర్ చూసి మీరు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా కూడా ఉండిపోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి నుండి వచ్చే వార్త వస్తుందని మీరు కలలో కూడా ఊహించని ఉండరు. ఆ వ్యక్తి ఎవరు కావచ్చంటే కనుక చాలా కాలంగా దూరంగా ఉన్న ఒక బంధువు కావచ్చండి. మీ ప్రతిభను గుర్తించిన ఒక అధికారి కూడా కావచ్చు. పాత స్నేహితుడు లేదా స్నేహితురాలు కావచ్చు. గతంలో మీ జీవితంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తి కూడా అవ్వచ్చు అనమాట. ఇంకా లేదా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఉద్యోగ, వ్యాపార లేదా ఆర్థిక అవకాశానికి సంబంధించిన వ్యక్తి కూడా కావచ్చు. ఆ కాల్లో వినిపించే మాటలు మీ హృదయంలో ఒక కొత్త ఆశలను నింపే అవకాశం కూడా ఉంది. మీ గురించి ఒక మంచి విషయం చెప్పాలి, మీరు ఎదురు చూస్తున్న అవకాశం వచ్చింది, మీకు మీ సహాయం కావాలి, మనం మళ్ళీ మాట్లాడాలి, ఇలాంటి మాటలు వినే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణ అయితే సూచిస్తుందన్నమాట. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, జ్యోతిష్యం భవిష్యత్తును ఖచ్చితంగా చెప్పదు. ఈ విధమైనటువంటి ఫోన్ కాల్లు లేదా సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పలేం. ఇవి సాధారణ జ్యోతిష్య సూచనలు మాత్రమే. కానీ రేపటి రోజు ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందండి. మీరు ఊహించని వ్యక్తి నుండి వచ్చే సమాచారం మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అందుకే ప్రతి కాల్ను, ప్రతి సందేశాన్ని ఓపికగా గమనించండి. కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది ఒక పెద్ద సంఘటన కాదు, ఒక చిన్న ఫోన్ కాల్ కూడా కావచ్చు అనమాట. ఇక రేపటి రోజున కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది, కొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉందండి. ముఖ్యంగా ఉద్యోగ రంగం ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు కనిపించవచ్చు. పై అధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం అయితే ఉంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక నిర్ణయం మీకు అనుకూలంగా కూడా మారొచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. కొత్త ఒప్పందాల విషయంలో శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి సమాచారం అయితే అందొచ్చు. గురువుల సహకారం కూడా లభించే అవకాశం అయితే ఉంది. ఇంకా కళా మీడియా రంగం అంటే సృజనాత్మక రంగాలలో ఉన్న వారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు కూడా ముందుకు రావచ్చు అనమాట. ఇక అయితే ప్రతి ఒక్కరికి ఒక విధమైన ఫలితాలు అయితే ఉండవు కదండి. కొన్ని రంగాలలో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పెట్టుబడుల రంగం ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. అధిక లాభాల ఆశతో తీసుకునే నిర్ణయాల తర్వాత ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. ఇక రేపటి రోజున చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకండి. కోపంతో మాట్లాడిన మాటలు తర్వాత బాధను కలిగించే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని పరీక్షలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మే ముందు వారి ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకోండి. మీ విజయాన్ని అడ్డుకోవాలని, మీ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే వ్యక్తులు ఉండవచ్చు. కానీ మీరు సహనం, వివేకం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఎలాంటి అడ్డంకినైనా అధిగమించగలుగుతారనమాట. గుర్తుంచుకోండి, మీ బలం మీ ఆలోచనలో ఉంది, మీ విజయం మీ నిర్ణయాల్లో ఉంది, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. చూశారు కదండి మకర రాశి వారు రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ముందుగానే తెలుసుకున్నారు కదా.
ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైనటువంటి విలువను ఇంతవరకు ఈ సమయాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.